హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా ఇవాళైతే మార్నింగ్ లెవ్వంగానే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. స్నానం గూడా చేసేసిన. యాక్చువల్‌గా అయితే ఈ మధ్య చాలా లేట్ లేస్తున్నా అనమాట. అందుకే ఫస్ట్ రెడీ అయిపోయిన తర్వాతనే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఎళ్దాము అని ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నా. అండ్ ఈ మధ్య అసలు బయట మొత్తం ఫాగ్ గూడా క్లియర్ అయిపోతుంది, నేను లేచి బయటికెళ్ళేసరికి. ఇంకొకటేంటంటే ఇలా లేచి దాని తర్వాత రెడీ అయిన తర్వాత వాటర్ తాగుతుంటే ఫుల్ దాహమైతుందనమాట దానికంటే ముందు. యాక్చువల్‌గా నాకెందుకో స్నానం చేస్తే ఫుల్ దాహమైతా ఉంటది. ఇంగా ఫాస్ట్‌గా రెడీ అయిపోయాను అనమాట. ఇంగ ఇక్కడ హాట్ వాటర్ అయితే చేసేసుకుంటున్నా. ఇవాళ చాలా లేట్ లేసినాం కాబట్టి హాట్ వాటర్ తాగకుండా బయట ఎళ్లి చూద్దాము మంచిగా అని చూస్తే ఫుల్లు వేడైతుందనమాట. సన్ అయితే షార్ప్‌గా కొడుతున్నది మొఖం మీదనే. అందుకే ఇంకా ఎక్కువసేపు ఉండకుండా జస్ట్ వాటర్ తాగేసేసి వచ్చేసినా అనమాట. లేకపోతే రోజు అయితే కోసేపు అట్లనే ఉంటా అనమాట. ఒక 5 మినిట్స్ అట్లా. అండ్ బ్రేక్‌ఫాస్ట్ గూడా చేయాలి గాబట్టి ఇంకా వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళిపోయినా. ఇదైతే ఘీ అనమాట. లాస్ట్ ఇంతే ఉంది. లాస్ట్ టైమ్ చేసిన ఘీ వచ్చేసి ఇంకా ఈసారి మళ్ళీ ఘీ చేయాలన్నమాట. ఇది అయిపోయేలోపు మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఘీ చేసేస్తే మళ్ళా కొన్ని రోజులు వచ్చేస్తది. అయితే నిన్న గ్రోసరీ షాపింగ్‌కి ఎళ్ళినాం గదా! అక్కడ బ్రెడ్ ఒకటి తీసుకున్నా అనమాట. చాలా రోజులైపోతుంది బ్రెడ్ తీసుకోక అని చెప్పేసి బ్రెడ్ తీసుకున్నా. అయితే ఇవాళ నేను బ్రెడ్ తోటి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే బ్రెడ్‌ని కొంచెం ఘీ పూసేసుకొని టోస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. యాక్చువల్‌గా అయితే ఇట్లా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు అవగాడోస్ కూడా తెచ్చుకొని మీకు అవగాడో టోస్ట్ చూపిద్దాము అనుకున్నా గానీ అసలు చాలా కాస్ట్‌లీ ఉండే అవగాడోస్. ఆల్మోస్ట్ 219 రూపీస్‌కి 2 అవగాడోస్ అంటే 100 రూపీస్‌కి ఒక అవగాడో అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా 50 రూపీసే ఉంటుండే. ఆఫ్‌కోర్స్ కొంచెం సైజులో కొంచెం పెద్దగానే ఉన్నాయి గానీ ఎందుకో అంత కాస్ట్‌లీగా ఉన్నాయి. ఇంకొకటేంటి అంటే అవి చాలా పండిపోయినాయి అన్నమాట. అవగాడోస్ పండిపోతే ఏంటి అంటే బ్లాక్ అయిపోతాయి లోపల వెంటనే. అందుకే అంత కాస్ట్ పెట్టుకొని అంత పండిపోయినయి ఎందుకు తెచ్చుకోవడము అని చెప్పి తెచ్చుకోలేదు. ఇంకా ఇవాళ బనానాస్ ఉంటే బనానా తోటి శాండ్‌విచ్ చేసేస్తున్నా అన్నమాట. ఏం లేదు, చాలా సింపులే. బ్రెడ్‌ని టోస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని బనానాస్ అట్లా కట్ చేసేసుకొని దానిపైనుంచి హనీ ఏసేసుకోవాలి. ఇది హనీయే అండి. అసలు ఫుల్ గట్టిగా అయిపోయింది. అది మొత్తం గడ్డ కట్టిందనమాట. అందుకే అట్లా ఉన్నది. అసలైతే బనానా బ్రెడ్ ఏం బావుంటది అనుకుంటే చాలా అంటే చాలా బావుంటది. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఇట్లా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియెంట్సే గదా! బనానా ఆల్మోస్ట్ ఉంటది. అండ్ బ్రెడ్ గూడా ఉంటది కదా! ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగుంటది. అండ్ ఇది వేడి వేడిగానే మంచిగుంటదనమాట. టోస్ట్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు తింటే మంచి క్రిస్పీగా ఉంటది. లేకపోతే మళ్ళీ సాగి సాగిగా అనిపిస్తదనమాట. కానీ ఈ చలికాలంకి ఇట్లా పెనంలో నుంచి తీసి డైరెక్ట్ నోట్లకే వెళ్ళిపోవాలి అన్నట్టుందనమాట. ఇంక నేను వీడియో తీసుకొని, అది కట్ చేసుకొని చేసేలోగా చల్లగైపోయింది అది మొత్తం. కానీ టేస్ట్ అయితే బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీనే కాబట్టి. అవకాడో టోస్ట్ అయితే మళ్ళీ ఎప్పుడైనా అవకాడోస్ తెచ్చుకున్నప్పుడు చూపిస్తా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి ఇంక వర్క్ చేసుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా కొన్ని డేస్ బ్యాక్ చెప్పినా గదా! ఇట్లా వర్క్ అసలు షెడ్యూల్ చేసుకోవడం అవ్వట్లేదు. అందుకే ఎక్కువ పైలప్ అయిపోతుంది వర్క్ అని చెప్పేసి ఇంకా ఇవాళ ఎట్లైనా సరే షెడ్యూల్ చేసుకుందాము. ఏ రోజు ఏ వర్క్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. అన్ని పనులు ఒకటే రోజు పెట్టుకుంటే అవ్వట్లేదు. ఆ రోజంతా వేస్ట్ అయితుంది. ఇంకొకటొచ్చేసి ఎక్కువ వర్క్ కూడా చేయలేకపోతున్నా అనమాట. అందుకే అక్కడ షెడ్యూల్ రాసుకుంటున్నా నేనైతే. ఇంకా దాని తర్వాత ఇవాళ తోటకూర చేస్తా అని చెప్పిండనమాట డ్యాడీ. అది అన్నంలోకి బావుండదు అని చెప్పేసి ఇంక చపాతీ చేస్తున్నా. చపాతీలోకి నేనేం చేస్తున్నా అంటే యాక్చువల్‌గా ఇది జొన్న పిండి అనమాట ఇప్పుడు ఏసేది. అది నేను లాస్ట్ టైమ్ దివాళీ అప్పుడు జొన్న లడ్డు చేద్దాము అని తీసుకొచ్చినా అనమాట. అది లడ్డు చేసిన తర్వాత పిండి మిగిలిపోయింది. ఒకసారి జొన్న రొట్టె చేద్దాము అంటే అస్సలు నా వల్ల కాలేదనమాట. అసలు కొంచెం గూడా చపాతీ కూడా రాలేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నార్మల్‌గా మన గోధుమ పిండిలో కొంచెము జొన్న పిండి కూడా కలిపేసుకొని ఇట్లా చపాతీ పిండిలా కలుపుకున్నా అనమాట. అండ్ చపాతీ పిండిలోకి నేను ఆయిల్ ఏమెయ్య కాబట్టి కొంచెం సేపు నానితే మంచిగా చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి అని చెప్పేసి ఇంకా చపాతీ పిండి కలిపేసేసి మళ్ళీ నేను నా వర్క్ చేసుకోవడానికి వచ్చేసిన. సో ఇవాళైతే నేను ఫిగర్ ఔట్ చేసుకున్నా అనమాట. వర్క్ ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి. ఏ రోజుది ఆ రోజు చేసుకుంటే కొంచెం వర్క్ ఇది చేసినట్టు ఉండదు. ఇంకొకటి కూడా వేరేది ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేనేమో డైలీ దీనికే టైం ఎక్కువ పోతుంది అని అనిపిస్తుందనమాట. ఇట్లా షెడ్యూల్ చేసుకోవడం వల్ల ఈ వర్క్‌తో పాటు నేను నా స్టడీ కూడా ప్రాపర్‌గా చేసుకోవచ్చు. అండ్ అట్లనే
ఏమేం వీడియోస్ చేయాలి అని చెప్పి కూడా దానికి ఒక షెడ్యూల్ కూడా రాసుకోవచ్చు. అసలు ఏం వీడియోస్ చేయాలి అని కూడా నాకు టైం సరిపోతలేదనమాట ఆలోచించడానికి. అంత హెక్టిక్‌గా ఉంటుంది. వీడియో రికార్డ్ చేసుకోవాలా, వీడియో ఎడిట్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి. దీనికే టైం అయిపోతుంది కాబట్టి ఈ రోజైతే నేను ప్రాపర్‌గా అన్నీ రాసుకున్నా. ఏ రోజు ఏది చేయాలి అని చెప్పేసి. ఇంకా చూడాలి ఒక 1 వీక్ తర్వాత నేను చెప్తా. ఈ పద్ధతి నాకు ప్రాపర్‌గా సెట్ అయిందా లేదా? నాకు టైం దొరుకుతుందా లేదా? అని చెప్పి. అండ్ ఇక్కడికొచ్చేసేసి చపాతీ చేస్తున్నా అనమాట. అసలు అట్లా 2 పిండిలు కలపడం వల్ల అసలు ఏమంటే ఏం డిఫరెన్స్ కూడా రాలేదు నాకైతే. నార్మల్‌గా చపాతీలు ఎట్లా వస్తాయో అట్లనే వచ్చిందనమాట. సో, మొత్తం గోధుమ పిండియే కాకుండా కొంచెం జొన్న పిండి కూడా ఏసుకుంటే మంచిగానే ఉండే. అండ్ కొంచెం టేస్ట్ కూడా మంచిగా జొన్న రొట్టెలాగా టేస్ట్ వచ్చిందనమాట. ఇంకొకటి నాది ఏంటంటే మనం జొన్నల్ని డైరెక్ట్‌గా పిండి చేసి జొన్న పిండి చేసుకుంటాం గదా! అది యూజ్ చేస్తే బెటరు. ఇక్కడ బయట తెచ్చుకున్నది నాకెందుకో అంతగానం జొన్న పిండిలాగా అనిపియట్లేదు. నాకెందుకో అడల్టరేటెడ్ అని అనిపిస్తుందనమాట. అసలైతే నేను వెజిటబుల్స్ నాకు నచ్చవు. ఆకుకూరలు నచ్చవు. ఏవైనా సరే పప్పులో ఏస్తే తినబుద్దయితది. ఇట్లా ఆకుకూర అయితే నాకు అస్సలంటే అసలు నచ్చదనమాట. అందుకే చపాతీ గూడా చేసుకున్నా. కానీ చపాతీలోకి గూడా నేను ఎక్కువ మంచిగా తినలేను. అందుకే ఏం చేసినా అంటే జనరల్‌గా ఇట్లా నేను లాక్‌డౌన్‌లో చేస్తుండే అనమాట. అప్పుడు నేను ఓన్లీ చపాతీయే తింటుండే అండ్ డైట్ ఫాలో అయితుండే అనమాట ఫుల్లు. సో, అప్పుడేం చేస్తుండే అంటే ఏదైనా కర్రీస్ నాకు నచ్చనివి ఉంటే దాంట్లో పెరుగేసేసుకొని తినేస్తుండే అనమాట. ఇంగా ఇవాళ అది గుర్తొచ్చింది. ఓకే. పెరుగుంది గదా! పెరుగు ఏసేసుకొని తినేసేద్దాము అని ఇంగా పెరుగేసుకుంటున్నా. సో, ఇవాళ నా లంచ్ చాలా హెల్తీగా కనిపిస్తుంది గదా! 2 చపాతీ, కొన్ని కీరా అండ్ ఒక ఆకుకూర విత్ కర్డ్. అసలైతే పెరుగుతోటి నాకొక చిన్న మెమరీ ఉందనమాట. అది మీతో షేర్ చేసుకుంటా. చిన్నగున్నప్పుడు మేము 4 మెంబర్స్ ఇట్లా అంటే మేమిద్దరం నేను, అక్కయ్య స్కూల్‌కెళ్ళిపోతుండే, మమ్మీ, డ్యాడీ ఆఫీస్ ఎళ్ళిపోతుండే అనమాట. సో, మా ఇంట్లో ఏంటంటే పెరుగు ఎవ్రీ మీల్‌కి ఉండాల్సిందే అనమాట. సో, ఇప్పుడు స్కూల్‌లో లంచ్ కోసము అని చెప్పేసి పెరుగు గూడా ఒక బాక్స్‌లో పెట్టేసి పెడుతుండే అనమాట మా మమ్మీ. అయితే అది మార్నింగ్ 7:00కి బాక్స్ ప్యాక్ చేస్తే మేమెప్పుడో 12:30, 1కి అట్లా లంచ్ చేస్తుండే గదా! ఆలోపు ఆ బాక్స్ కదిలి లేకపోతే ఎట్లనో తెలీదు గానీ వెన్న తయారైతుండేననమాట ఆ పెరుగులో. వెన్నవి బాల్స్ చిన్న చిన్నగా పెరుగు మీద తేలుతుండే అనమాట. అసలు ఎవ్రీడే ఇంగ లంచ్ బ్రేక్ అయ్యే వరకు ఇవాళ వస్తదా లేదా అనుకుంటుండే అనమాట. అండ్ దాంతో పాటు మా ఫ్రెండ్స్‌కి కూడా ఇష్టం ఉంటుండే. సో, మంచిగా అది ఎంత రాదు చాలా కొంచెమే వస్తుండే గానీ దాన్ని కూడా షేర్ చేసుకొని తింటుండే అనమాట. ఫుల్ మంచిగా అనిపిస్తుండే అసలైతే. ఇంకా తిన్న తర్వాత కాసేపు అట్లనే వర్క్ చేసుకున్న తర్వాత ఇంగ వాకింగొచ్చినా. అసలు ఇవాళైతే ఎవ్వరూ లేకుండే అనమాట వాకింగ్ చేసే దగ్గర. నాకే భయమేసింది ఎందుకు ఎవ్వరు లేరు అని చెప్పేసి. నేనొక్కదాన్నే ఉండే. కానీ చాలా పీస్‌ఫుల్‌గా వాకింగ్ చేసేసుకున్నా. ఇంకా వచ్చే టైంకి సన్‌సెట్ అయితుందనమాట. అసలు ఫోను మంచిగా క్యాప్చర్ చెయ్యదు. అసలు నా కళ్ళకి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించిందో. అండ్ ఈరోజు కొంచెం ఎక్కువ సేపు వాకింగ్ చేసినా అనమాట. ఏం పని పెట్టుకోలేదు వాకింగ్ టైంలో. అందుకే ఇంగ ఇంటికి రాంగానే ఫుల్ ఆకలేస్తుండే. అందుకే ఏదో ఒక డ్రై ఫ్రూట్ తిందాము అని చెప్పేసి క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ తింటున్నా ఒక 2. ఆలోపు చపాతీ పాన్ గూడా వేడి అయితుంటే ఇంగ చపాతీ చేసేసుకొని డిన్నర్ గూడా చేసేసుకుందాము అనుకున్నా. జనరల్‌గా అయితే నేను వాకింగ్ ఎళ్ళేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయితా అనమాట. మొత్తం స్నానం చేసిన తర్వాత మంచిగా దాని తర్వాత డిన్నర్ చేస్తా. కానీ ఈ మధ్య ఫుల్ చల్లగుండడం వల్ల అసలు నాకు స్వెట్ గూడా వస్తలేదు. ఎంత స్పీడ్‌గా వాకింగ్ చేసినా గానీ నాకేం స్వెట్టే వస్తలేదనమాట. అందుకే ఇంగ స్నానం చేయాల్సిన అవసరం పడతలేదు కాబట్టి ఇంగ ఇంటికొచ్చేసి జస్ట్ ఫేస్ వాష్, హ్యాండ్స్, లెగ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసేస్తున్నా అనమాట. అయితే దివాళీ అప్పుడు జొన్న లడ్డు చేసినా అనమాట. అయితే దాంట్లోకి డైరెక్ట్‌గా బెల్లం ఎయాల్సింది నేను బెల్లం పాకం ఏసినా అనమాట. దానివల్ల అప్పుడు జొన్న లడ్డు చాలా గట్టిగా అయిపోయింది. అండ్ ఆ పాకము ఇప్పటి వరకు ఫ్రిడ్జ్‌లో అట్లనే ఉందనమాట. ఇంగ తొందరగా ఏదో ఒకటి చేసి దాన్ని యూజ్ చేసేస్తే అయిపోతది గదా! అని చెప్పేసి ఇంట్లో నువ్వులు గూడా చాలా అసలు నువ్వులు తెచ్చైతే 3 ఇయర్స్ అయితుంది కావచ్చు మా ఇంట్లో. ఇంగ నువ్వులు గూడా ఎక్కువ రోజులైతుంది. అండ్ బెల్లం పాకం గూడా ఉంది గదా! అని చెప్పేసి నువ్వులతోటి చిక్కీ చేద్దాము అని అనుకుంటున్నా. యాక్చువల్‌గా నాకు నువ్వుల లడ్డు అన్నా, నువ్వుల చిక్కీ అంటే అస్సలు నాకు నచ్చదనమాట. కానీ ఈసారి అయితే ఎందుకో మంచిగా అనిపిచ్చింది. బికాస్ ఆఫ్ దట్ బెల్లము మంచి పాకం వచ్చిందనమాట బెల్లము. కొంచెం ఇట్లా మంచిగా ఇట్లా చూయీగా ఇట్లా చాక్లేట్ లాగా అనిపిస్తుండే నాకు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అసలు నేను ఇది రెసిపీ ట్రై చేయడం. జనరల్‌గా అయితే స్పందన నాకు దిష్టిస్తుండే అనమాట. ఎవ్రీ టైమ్ నువ్వుల లడ్డూలు వాళ్ళు చేసుకున్నప్పుడల్లా.
అవే తింటుండే అన్నమాట. కానీ నేను ఫస్ట్ టైమ్ అసలు ట్రై చేయడం నువ్వులతోటి. సో ప్లేట్‌కైతే కొంచెం నెయ్యి పూసేసుకొని నా వల్ల కాదు లడ్డు చుట్టడము అని చెప్పేసి కట్ చేసుకుంటా కొంచెం కూల్ అయిపోయిన తర్వాత అని ఇంక ప్లేట్‌లో ఏస్తున్నా అన్నమాట. యూ కెన్ సీ మంచిగా లడ్డు అయింది. ఇట్లా లడ్డు అయింది అంటే ఇంకా మంచిగా ప్రాపర్‌గా వచ్చినట్టే నువ్వుల లడ్డు. అండ్ ఇది నేను కొంచెం కూల్ అయిన తర్వాత కూడా టేస్ట్ చేసినా అన్నమాట. గట్టిగా కాకుండా మంచిగా చూయీగా మంచిగా వచ్చింది. ఇంకా మళ్ళీ నేను నా డిన్నర్ ఏమో 2 చపాతీస్ విత్ దట్ సేమ్ కర్రీ అండ్ ఇంకొకటి నాకు నచ్చిన కర్రీ చిక్కుడుకాయ ఉండే అది కూడా కొంచెం ఏసేసుకొని నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసుకున్నా అన్నమాట. సో ఇందాక నువ్వులది దాంట్లో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా కదా! నేను తినే వరకు కొంచెం చల్లగా అయిపోయింది అని చెప్పేసి దాన్ని చాకుతోటి కట్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఒక ప్లేట్‌లోకి ఏసేసుకున్నా. అండ్ ఇంకొకటేంటంటే ఎందుకు నాకింత నచ్చింది అంటే దాంట్లో బెల్లం క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఎక్కువ గాలేదు, తక్కువ గాలేదు. అందుకే అసలు చాలా మంచిగొచ్చింది. ఇంక కొంచెం సేపు అవి గాలికి ఉంచేసేసి ఇంక బాక్స్‌లో ప్యాక్ చేసేసుకుంటున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!